హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు. అందరం కలిసి. కాబట్టి నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసం, బాప్తిస్మము గుర్చిన బోధయు, హస్తనిక్షేపం, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అనే పునాది మరలా వేక క్రీస్తుని గురించి మూలోపదేశం అనే సంపూర్ణమగుటకు సాగిపోదు. మా ప్రేమ కలిగిన ప్రియమైనటువంటి తండ్రి దేవా, ఈరోజు జరిగినటువంటి ఈ కార్యం మాకు మాత్రమే కాదు, పరలోకపు తండ్రికి, దేవదూతలకు మాకంటే ఎక్కువ సంతోషం కలిగింది. ఆ రక్షణలో ఉన్నటువంటి అన్నీ కూడా వాళ్లకు మరెక్కువ తెలుసు కనుక వారి సంతోషం పరిపూర్ణమైంది. అందుకొరకే నీకు స్తోత్రాలు. ఈ సమయంలో హస్త నిక్షేపణ కార్యం ఉంటుండగా నీవే కృప చూపించి నడిపించమని మీకే వందన స్తోత్రం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఈ చదివినటువంటి 2 వచనాల్లో 6 ఫండమెంటల్ టీచింగ్స్ ఉన్నాయి. 6 చూస్తారా? అవి మారు మనసు పొందుట ఒకటి, రెండవది దేవుని యందలి విశ్వాసం, మూడవది బాప్తిస్మమును గుర్చిన బోధయు, నాలుగవది హస్త నిక్షేపణ, ఐదవది మృతుల పునరుద్ధానము, ఆరవది నిత్యమని తీర్పు. ఈ 6 3 జతలు, 2 1 అన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, మారు మనసు పొందుటయు, దేవుని యందల విశ్వాసం, అదొక పెయిర్. తర్వాత రెండవది బాప్తిస్మమును గుర్చిన బోధయు, హస్త నిక్షేపణ, ఈ 2 ఒక పెయిర్. అటు తర్వాత లాస్ట్లో మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణులకుటకు సాగిపోదము. కాబట్టి ఈ 4 విషయాలు ఏమిటంటే క్రైస్తవ జీవితంలో ఫండమెంటల్స్, ఫౌండేషనల్ ట్రూత్స్. ఈ ఫౌండేషనల్ ట్రూత్స్ సరిగ్గా తెలియకపోతే ద ఎంటైర్ కన్స్ట్రక్షన్ విల్ బి రాంగ్. ఇఫ్ ద ఫౌండేషన్ ఈజ్ రోటన్, ద హోల్ బిల్డింగ్ విల్ కొలాప్స్. రక్షించబడ్డాను, ఏమీ తెలియదు, దారిలో అడిగాడు మీ రక్షణ ఏమిటి అని అడిగాడు. ఇప్పుడు అది సందర్భం కాదు, కానీ అసలు నేను ఆ ఏడుపు పశ్చాత్తాపాన్ని గురించి ఏడుపని నాకు తెలియదు, అది మారు మనసు అన్న పదం కూడా పెద్ద పరిచయం లేదు, రక్షణ ఏంటి, మారు మనసు ఏమీ తెలియదు, అంతే పుట్టేశాను. ఆ తర్వాత నా ద్వారానే ఒక సంఘం ఏర్పడింది. ఎక్కడ? మచిలీపట్నంలో, బుట్టాయిపేటలో. ఆ సంఘంలో ఎవరు ఉండేవారంటే ఆ కాలంలో టెలిఫోన్ ఆపరేటర్స్ ఉండేవారు. ఇప్పుడు ఎస్టీడీ వచ్చేసింది, స్ట్రైట్ డైల్ వచ్చేసింది. ఇప్పుడు టెలిఫోన్ ఆపరేటర్స్తో సంబంధం లేదు, వాళ్ళు రక్షించబడ్డారు. తర్వాత నర్సెస్ రక్షించబడ్డారు, నేషనల్ కాలేజీ లెక్చరర్స్ రక్షించబడ్డారు. మేమందరం కూడా అక్కడ సహవాసంలో ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి మమ్మల్ని నడిపించేవాడు అన్నమాట. నిజం, ఆయనలో వెలుగుదూతుంది. నా చిన్ననాటి స్నేహితుడైనా, పాస్టర్ అయినా నాకు తెలియదు, ఆయన వాక్యం చెప్పేవాడు కాదు. దర్శనాలకు అర్థాలు, కళలు, భావాలు మతిపోయేది. నాకు ఆశ్చర్యం అన్నమాట. ఒక్క సంగతి చెప్తాను మీ క్షేమాభివృద్ధి కొరకు, రాంగ్ డాక్టర్స్ నుండి ఎలా తప్పించుకోవాలో మీకు అర్థం అవటం కొరకు.
నా స్నేహితుడు బాబురావు, ఎంఏలో నా క్లాస్మేట్, వాడికి ఒక కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే, ఒక ట్రైన్, ఆ కాలంలో డీజిల్ ఇంజిన్స్ లేవు, బొగ్గు ఇంజిన్సే, పొగలు కక్కుకుంటూ ఆ యొక్క ప్లాట్ఫామ్ మీదకి వచ్చేది. ఒక కంపార్ట్మెంట్లో ఉండి ఒక శవాన్ని, గడ్డితో చుట్టిన శవాన్ని కిందకి దించేవారు, ట్రైన్ వెళ్ళిపోయేది. రెండవ రోజు కూడా అదే కళ వచ్చింది. భయమేసింది వాడికి. మూడవ రోజున కూడా అదే కళ వచ్చింది. చచ్చిపోతానేమో అని చెప్పి అనుకున్నాడు. నాకు చెప్పాడు. నేను ఈ సేవకుని దగ్గర పేరు చెప్పను, ఆయన దగ్గరికి తీసుకెళ్ళాను. అందరం కలిసి రౌండ్గా కూర్చున్నాం. అతడు, మా బాబురావు ఫ్రెండు, సార్ నాకు వచ్చిన కళని చెప్పబోతుండగా మీరు కళ చెప్పొద్దని కళ్ళు మూసుకున్నాడు. ఆయన అన్నాడు, అవును, పొగలు కొక్కుంటూ ట్రైన్ వచ్చింది కదా, గడ్డితో చుట్టిన శవాన్ని దించారు కదా, అది వెళ్ళిపోయింది కదా, ఇదే కదా మీ కళ అన్నాడు. కళ వస్తే భయపడ్డాడు చూడు, కళ ఈయన చెప్పినందుకు ఇంకెక్కువ భయపడ్డాడు. ఇది సాధ్యమేనా? నిజం. అప్పుడు ఆయన అన్నాడు కళ్ళు మూసుకుని, అదే ఫస్ట్ వాడిని చుట్టం, మీ ఇల్లు ఏంటండి, అంతా కొంచెం బయట మొక్కలు దుమ్ముగుట్టుకుపోయినాయి, పెద్ద ఆవరణ ఉంది కదా, ఆవరణలో పాడుపడిపోయిన బాగుంది కదా, అది పాడుపడిపోయింది కదా, ఆ బావిలో కొన్ని ఏండ్ల క్రితం ఓ గర్భిణీ స్త్రీ దూకి చచ్చిపోయింది, మీ కల రావటానికి అదే కారణం అన్నాడు. ఇంటికి వెళ్ళాడు. కలంతా అవును తాతలు చెప్పారు, అవునరా చచ్చిపోయిందిరా అన్నారు. ఇప్పుడేమందాం చెప్పండి. కాబట్టి ఆయన ద్వారా ఆ సంఘంలో, నా ద్వారా పుట్టినటువంటి ఆ సంఘంలో దర్శనాలు, కళల ద్వారా అంతే తప్ప నేను రక్షించబడ్డాను. ఒక బాబు పుట్టగానే ఏడుస్తాడు. ఏడుపుతోనే నేను పుట్టాను, పాప పశ్చాత్తాపంతో. మామూలు పశ్చాత్తాపం కాదు, డీప్ కన్విక్షన్. ఇప్పుడు ఎంత ఆకలి, నాకు పాలు కావాలి, ఆయన పాలు ఇవ్వట్లేదు. దర్శనాలు, కళలని మేతపడుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. దేవుని యొక్క మహాశక్తి అనబడిన వాడు ఇతడేనే నాకు ఒక నమ్మకం. 3 రోజులు ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉంటే ఆ కాలంలో నాకు సాధారణం. తను అన్నాడు, నా పేరు బెంజమిన్, సన్నిహితులు బెంజీ అంటారు. బెంజీ, ఉపవాసమైన తర్వాత శోధన వస్తుంది. ఆయనే నా బైబిల్, శామ్యుల్, ఆయనే నా బైబిల్. ఓహో, శోధన వస్తుంది అన్నమాట అనుకున్నాను. 3వ రాత్రి పండుకున్నాము. ఒక అమ్మాయి పండుకుంది, చాలా అందగత్తది, నాకు చెల్లెలు లాంటిది, చాలా చాలా అందగత్తి. సినిమా యాక్టర్స్ కూడా అలా ఉండరు. ఆ తర్వాత ఆయన పండుకున్నాడు. ఆయన తర్వాత నేను పండుకున్నాను. మధ్యరాత్రిలో మెలకు వచ్చింది. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. నాకేదో అభ్యంతరం అనిపించింది. ఆయన మాట జ్ఞాపకం వచ్చింది. ఉపవాసమైన తర్వాత శోధన వస్తుందని నేను ఆయనతో పేరు పెట్టన్నాను. నేను బయటికి నేచర్ కాల్ కోసం వెళ్తున్నాను, మీరు వస్తారా అని అడిగాను. నేను వస్తానన్నాడు. వెళ్ళాడు. అప్పుడు ఆయనతో అన్నాను, సార్, ఆయన పేరు పెట్టి పిలిచేవాడిని, మీరు ఇలా అన్నారు కదా, శోధన అని అన్నారు కదా, శోధన అండి అది అని చెప్పి అన్నాను. ఆయన అన్నాడు, బెంజీ, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి అన్నాడు. నేను ఆయనతో అన్నాను, పరలోకంలో ఒక దేవదూత వచ్చి చెప్పిన నేను మిమ్మల్ని అనుమానించను అని చెప్పి అన్నాను. వచ్చేసాను, కాలేజీకి వెళ్ళిపోయాను. కాలేజీ నుండి రాగానే ఆయన సూట్ కేసు సర్దుకుని వెళ్ళిపోతున్నాడు. గుండె పగిలిపోయింది. ఎవరు నన్ను నడిపిస్తారు ఈ నీతి మార్గంలో? ఎవరు నాకు బోధిస్తారు? నాకు అర్థం కాలేదు. ఇదేంటి మీరు వెళ్ళిపోవటం ఏంటి అన్నాను. ఇదిగో నువ్వు వెళ్ళిన తర్వాత అందరినీ సమావేశపరిచి బెంజీ ఇలా అన్నాడు, నా మీద మీకేమన్నా అనుమానం ఉందా అని వాళ్ళని అడిగాడట. నేనన్నాను, ఈ సంగతి వాళ్ళకి ఎందుకు చెప్పారు అంటే, ఆయన అన్నాడు, నీ వాయిస్ అక్కడ ఉంది, ఆ వాయిస్ నా వాయిస్తో ఖండించానంటే, వాయిస్ అక్కడ ఉండటం ఏంటి, వాయిస్తో ఖండించడం ఏంటి అని అన్నాను నేను. ఇప్పుడు నీకు అర్థం కాదులే, తర్వాత నీకు అర్థమవుతుంది అన్నాడు. ఇప్పటికీ నాకు అర్థం కాలేదు ఆ మాట. వెళ్ళిపోయాడు. బస్ ఎక్కిచ్చాను. బస్ స్టాండ్ నుండి నా రూమ్ వరకు ఏడుస్తూ అంగలారుస్తూ వచ్చాను.
కళ్ళు తుడుచుకుంటూ ఏడుపు ఆక్క గావురు గావురు నేడుస్తూ దేవునితో, దేవా నన్ను ఎవరు నడిపిస్తాడు, అనాథగా మిగిల్చి ఆయన వెళ్ళిపోయాడు, నా రొమ్ము మీద తన్ని ఆయన వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఆయన రాజమండ్రి వెళ్ళి ఉత్తరం రాశాడు. అప్పుడు సెల్ ఫోన్స్ లేవు, ఉత్తరాలు. ఆ ఉత్తరంలో ఇలా ఉంది: బెంజీ నన్ను క్షమించు. పెద్దలు అనేవాళ్ళు ఇలానే ప్రవర్తిస్తారు. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? అంతకుముందు ఆయన చేసి ఇప్పుడు ఈ మాట ఏంటి? ఈ మాట ఏంటి? పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు. ఆ సహవాసం నుండి బయటకు వచ్చేసాను. ఎటు వెళ్ళాలో తెలియదు. సేవకుల మీద నమ్మకం పోయింది. సొంత ఫిలాసఫీలోకి వచ్చేసాను. నా కోసం ఎవరూ ప్రార్థన చేయక్కర్లేదు. నా ప్రార్థన దేవుడే వింటాడు. ఏ సహవాసంలో వచ్చారన్న నిర్ణయం అంతే. అలా అయిపోయాను నా పరిస్థితి. అప్పుడు తెల్లవారు 4 గంటలకు నా ప్రియ సహోదరుడు ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. తెల్లవారు 4 గంటలు ఇచ్చి ప్రార్థన చేసుకుంటున్నాను. దేవుడు అన్నాడు, పక్కన స్టీవెన్ని లేపు అన్నాడు. దేవునితో నేను అన్నాను, ప్రభువా తర్వాత లేపుతాను, ముందు నన్ను ప్రార్థన చేసుకొని. దేవుడు అన్నాడు, నో లేపు అన్నాడు. స్టీవెన్ అన్నాను. స్టీవెన్ అన్నాడు, బెంజీ నువ్వు లేచి ప్రార్థన చేసుకుంటున్నావు కదా, నన్ను కూడా లేపితే బాగుండు అనుకున్నాను. బెంజీ, దేవుడు నీతో ఒక మాట చెప్తున్నాడు, ఏదన్నా సహవాసంలో నేను చేరమంటున్నాడు. అతని మాటల్లో దేవుని స్వరాన్ని విన్నాను. ఆ రోజునే వెళ్ళి హెబ్రోన్ సహవాసంలో ఆ బిహెచ్ఎల్ దగ్గర బెతస్తాలో చేరాను. అప్పుడు అది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అక్కడ మాలే కలిపానా, ల్యాబొరేటరీలే కడిగానా, హీనమైనటువంటి పరిస్థితి దేవుడు నన్ను అప్పగించాడు. ఏ సేవకైతే దేవుడు నన్ను పిలిచాడు ఆ సేవకు దేవుడు ట్రైనింగ్ ఇచ్చాడు. బక్సింగ్ గారిని కలుసుకున్నాను. అక్కడ ఉండమని చెప్పి అన్నాడు. కొద్ది నెల అనుకుంటా, నెలన్నరో 2 పెద్ద హెబ్రోన్ సేవకులు ఆ పక్క నుండి నన్ను గురించి మాట్లాడుకునేటువంటి మాటలు నా చెవిని వినపడ్డాయి. ఏంటి అంటే, బెంజీ ఎలా ఎదుగుతున్నాడు. ఓ కోడి పిల్ల ఆ పొదిగిన తర్వాత, పిల్లలైన తర్వాత రోజు రోజుకు అభివృద్ధి మనకు కనపడుతుంది. అలానే ఎప్పుడైతే సహవాసంలో నేను చేర్చబడ్డానో అంతే నాలో అభివృద్ధి. ఏ రీతిగా ఈ యొక్క ద్రాక్షావల్లికి పందిరి అవసరము, ఆ రీతిగా నా అవసరం సంఘంలోనే నా అవసరాలు తీర్చబడతాయని, అక్కడే నేను పరిపూర్ణత సాధిస్తానని, అక్కడే ఫలభరితమైనటువంటి జీవితం వస్తుందని దేవునికి తెలుసు. అంతే నేను ఎదగటం ప్రారంభించాను. తెల్లవారింటికి వచ్చి బైబిల్ చదువుతున్నాను. తిమోతి పత్రిక. ఆ రోజు తిమోతితో పౌలు అంటున్నాడు, బెంజీ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడి నిమిత్తము థ్యాంక్ గాడ్. ఆ రోజున అక్కడ దాన్ని అండర్లైన్ చేసి నా యొక్క ఆ డేట్ అక్కడ వేసుకుని పాత బైబిల్లో వేసుకున్నాను. నేను ఈ సహవాసంలోనికి దేవుడు నన్ను తీసుకొచ్చి ఈ ఫండమెంటల్స్ నాకు నేర్పించాడు. ఫౌండేషనల్ ట్రూత్స్, ఫండమెంటల్ ట్రూత్స్. ఇక్కడ అంటున్నాడు క్రీస్తుని గురించిన మూలోపదేశం. ఏంటి మూలోపదేశం? మూలోపదేశం, ఫండమెంటల్స్, ఏబిసిడీస్. ఏంటి ఈ 6? చెప్పండి ఒకసారి. ఈ 6 గురించి చెప్పండి. 1, వెరీ గుడ్. 2, 3, 4, 5, 6. మృతుల పునరుద్ధానం మీరేదో పెద్ద సబ్జెక్ట్ అనుకుంటారేమో. నిత్యమైన తీర్పు అనేటువంటిది అది మామూలు సంఘానికి కాదు, అది ఎఫ్సి సంఘానికి రాయాలి. కొరింథీ సంఘం, పిల్లల సంఘం, బేబ్స్ వాళ్ళు ఎదగలేదు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వరాల మీదే, ఫలాల మీద లేదు. అందుకోసం ప్రేమను గురించినటువంటి అధ్యాయం ఆ యొక్క కొరింథీలకే రాశాడు. తెస్సలోనిక సంఘంతో ప్రేమను గురించి మీకు చెప్పనక్కర్లేదన్నాడు. అంటే అది ఒక ఎల్కేజీ సంఘం అన్నమాట. వాళ్ళు మీరు పాలు త్రాగవారే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు, మిమ్మల్ని పాలతోనే పెంచి తిని అన్నాడు. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మీరు చదివితే గనక కొత్తగా రక్షించబడిన వాళ్ళు ఏముంటాయో తెలుసా? రక్షణ తప్ప మరి ఏమీ ఉండదు. ఆ ఈర్ష్య, అసూయ, పాపముతో పోరాటం, తర్వాత
సక్సెస్ఫుల్ లైఫ్ లేకపోవటం వాళ్ళ జీవితంలో ఉంటుంది. చూడండి కొరింథీ పత్రిక, నాకు టైం ఎక్కువ లేదు, 3వ అధ్యాయం చూస్తారా? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం. అద్భుతమైనటువంటి మాటలు నా జీవితంలో నన్ను బ్రతికించే, నా కన్నీళ్లు తుడిచినటువంటి మాటలు ఇవి. చదవండి 3వ వచనం, 1వ వచనం. సహోదరులారా అంటున్నాడు. వాళ్ళ రక్షణ ఆయన్ని డౌట్ చేయట్లేదు. మొదటి అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు యేసు రక్తము చేత కడగబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు ఎవరో కాదు. వీళ్ళను, ఈ చిన్న పిల్లలను, క్రీస్తులో ఎదగినటువంటి వారిని, వాళ్ళ క్యారెక్టర్స్ మనం చదువుదాము. వాళ్ళను పౌలు అంటున్నాడు సహోదరులారా అంటే వాళ్ళ రక్షణ ఆయన డౌట్ చేయలేదు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఆత్మ సంబంధమైన మనుషులతో. ఎస్, ఎవరు వాళ్ళు? ఆత్మ సంబంధమైన మనుషులు కాదు. ఎవరైతే బాప్తిసం పొందారో వాళ్ళు ఆత్మ సంబంధమైన మనుషులు కారు, ఇప్పుడే జన్మించారు. వాళ్ళు శరీర సంబంధమైనటువంటి మనుషులు. ఈ శరీర సంబంధమైన మనుషులు ఎవరు? నెక్స్ట్, క్రీస్తునందు పసిబిడ్డలు. వీళ్ళు అన్నీ ఉంటాయి, రక్షణ తప్ప అన్నీ ఉంటాయి. చదవండి కింద 3వ వచనం. ఇప్పుడు చదవండి. మీలో అసూయు, ఎస్, శరీరాన్ని అనుసరించే మీరు నడుచుకుంటారు అంతే. ఆత్మను అనుసరించి నడుచుకునే పెద్దవాళ్ళు మీరు కాలేదు. క్రీస్తునందు పసిబిడ్డలు. ఇటువంటి వాళ్ళకి పౌలు ఏం చేస్తానంటే పాలతోనే పెంచాడు కానీ అన్నముతో పెంచలేదు. ఈ పాలతో పెంచడం ఏంటంటే ఆ మూల సూత్రాలే తప్ప ఇంకా లోతైన విషయాలు చెప్పలేదు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త ఏంటి చూస్తే వయసు వచ్చేసింది కానీ మీరు పిల్లల్లానే ఉన్నారు, మీకు ఫండమెంటల్సే. మీకు ఎన్నో సంఘాల్లో నా బాధ ఇదే. జీటీ గారితో కూడా అదే నేను అన్నాను. అన్న ఏంటి ఫండమెంటల్స్ అని చెప్పి అన్నప్పుడు నో ఫాలోఅప్ వర్క్ కూడా ఉంటుంది అని చెప్పి అన్నాడు. నాకు ఆ మాటలు ఏమి నాకు నమ్మాలని అనిపించలేదు. నా బాధ అదే. చూడండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. నాన్న టైం ఉందా? చదువు నాన్న. మేము చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి కానీ మీరు వినుటకు మందులైనందున విషదపరచుట కష్టం. ఇప్పుడు చదువు. కాలమును బట్టి చూచితే మీరు బోధకులా ఉండవలసిన వారే ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠం ఏంటిది? ఇంకా ఏబిసిడీసేనా? ఈ చర్చెస్లో టైంకి రండి, దేవునికి ఇవ్వండి, సువార్త చేయండి, ఈయన బోధలు, ఈ ఫండమెంటల్సేనా? కాలము బట్టి చూస్తే ఒక్కొక్కడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు రక్షించబడి ఒక బాబు పుడతాడు. వాడు ఎంతో అందంగా ఉంటాడు, ముద్దొస్తాడు. వాడు 6 నెలలైనా అలానే ఉంటే, 6 సంవత్సరాలైనా అలా ఉంటే, 25 సంవత్సరాలైనా అలా ఉంటే వాడికి పెళ్లి చేయాలి. అబ్బో ఎంత ముద్దుగా ఉన్నావురా అని అంటాడా? డేవిడ్ పాసన్ ఇలా అన్నాడు, నౌ ద చర్చెస్ ఆర్ ఫిల్డ్ విత్ ద బేబ్స్. పిల్లలతో ఉన్నటువంటి సంఘం ఈ కొరింథీ సంఘం ఫండమెంటల్ సంఘం. ఎన్ని దోషాలు, ఎన్ని అపవిత్రతో. కొరింథీ సంఘం లేకపోతే మనం అనుకుంటాం ఆది సంఘం అంటాం. ఆది సంఘమే ఈ కొరింథీ సంఘం. ఈ సంఘంలో ఉండేటువంటి అరాచకాలన్నీ పౌలు దాని కప్పు తీసేస్తే మనం తొంగి చూడటానికి అవకాశం కలిగింది. ఆది సంఘం అది పర్ఫెక్ట్ కాదన్న సంగతి, ఏ సంఘము పర్ఫెక్ట్ కాదన్న సంగతి మనకు అర్థమవుతుంది. థ్యాంక్ గాడ్. కొరింథీ పత్రికను బట్టి దేవునికి వందనాలు. హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల్లా ఉండాలి, కానీ మొదటి మూలపాఠమును ఒకడు మరలా మీకు బోధించాల్సి వస్తుంది. చదవండి. మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. ఏమో మీ సంఘాన్ని గురించి
నాకైతే తెలియదు. నేనైతే మీ దగ్గరికి ఫండమెంటల్స్తోనే వచ్చాను. బలమైన ఆహారం తినగలిసిన వారు కారు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఈ సంఘాలతో, ఈ మూల పాఠాలు ఆపేయండి. ఈ మూల పాఠాలు చెప్పటం ఆపేయమంటున్నాడు. ఇప్పుడు రండి 6వ వచనం. రెండవ 6వ వచనం, 2వ వచనం చదవండి మళ్ళీ పూర్తిగా. మరలా వేయక, అంతేనా? మరలా వేయక, ఈ కథేనా బోధ మంది? జార్జ్ వెర్వర్ అంటే నాకు ఇష్టం. ఎస్, ఆయన ద్వారా చాలా ఇన్స్పైర్ అయ్యాను నేను. ఆయన ప్రసంగం చేసేటప్పుడు దేవదూతలాగా ప్రసంగం చేయడు. ఆయన ఒక పాపే, ఆయనకి పోరాటం ఉంది, ఆయన జీవితంలో ఎన్నో ఓటములు ఉన్నాయి, అట్లాగే బోధిస్తాడు ఆయన. థ్యాంక్ గాడ్. కారుతున్న కుళాయి అనేటువంటి పుస్తకం, లీకింగ్ ట్యాప్, ఆ బుక్లో రాశాడు ఆయన లైఫ్. ఎంత పోరాటమో. ఇంగ్లాండ్లో ఒక రోడ్డు ప్రీచింగ్ వెళుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఇలా రాస్తారా? ఏ బోధకుడైనా, మరి ముఖ్యంగా హెబ్రోను సేవకులలో బోధిస్తారా? వెళుతున్నప్పుడు ఆ హోటల్ ముందు బోర్డు ఉంది, సాయంకాలం ఇక్కడ అమ్మాయిలు ర్యాంప్ మీద నగ్నంగా వాక్ చేస్తారు అని అని రాసి ఉంది. చూశాడు. సాయంకాలం ఆయన టికెట్ కొట్టుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాడట. ఆయనే రాశాడు, చదవండి ఆ బుక్కు. ఆయన అంటున్నాడు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బోధకుడు నగ్నంగా అమ్మాయిలు నడుస్తుంటే చూస్తూ ఉండటం మీరు నమ్ముతారా అని రాశాడు. పోరాటం. ఎప్పుడైతే రక్షించబడ్డామో ఆత్మకు శరీరం పోరాటం. ఈ పోరాటాన్ని పౌలు అన్నాడు మంచి పోరాటము. మంచి పోరాటము, పోరాటం ఇది. జాన్ బనియన్ అన్నాడు, ఇటువంటి సంగ్రామం, ఘోరమైన సంగ్రామం భూమి మీద ఎన్నడూ నేను చూడలేదు. అంత పోరాటం మీకుంటుంది, పాత స్వభావం మీకుంటుంది. ఇప్పుడు నూతన జీవితం ద్వారా యేసు స్వభావం మీకు వస్తుంది. ఈ 2 స్వభావాల పోరాటం ఉంటుందని నాకెవడు చెప్పాడు? రక్షించబడ్డాను. జెన్యూన్ సాల్వేషన్. ఎందుకు ఈ పాపపు తలంపులు నాకు వస్తున్నాయి? దీని మీద విజయం లేదా? ఎట్లా? థ్యాంక్ గాడ్. పుస్తకాల ద్వారా దేవుడు నన్ను నడిపించాడు. ఫండమెంటల్స్ హెబ్రోన్లో నేర్చుకున్నాను. ఈ మూలోపదేశం మానండి. సంపూర్ణ మొగుటకు టైం లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మీకు ఏదన్నా ఉంటే పర్సనల్గా నాతో షేర్ చేసుకోండి. నీకన్నా ముందుగా నేను ఆ మార్గం గుండా వెళ్ళాను కాబట్టి నేను మిమ్మల్ని అధైర్యపరచను, వెక్కిరించను, ధైర్యపరుస్తాను. ఎప్పుడు సంపూర్ణ మొగుటకు పర్ఫెక్షన్ వైపు మనం వెళదాం. ఎప్పుడు? కిందేం రాసిందో ఆ మాట చాలామంది చెప్పరు. ఈ మాట చదవండి. కాదు నాన్న, సంపూర్ణ మొగుటకు సాగిపోదామన్న తర్వాత 3వ వచనం, దేవుడు సెలవిచ్చిన ఎడల. ఈ మాట మీరు విన్నారా ఎప్పుడన్నా? అండర్లైన్ ఇట్. దేవుడు సెలవిచ్చిన ఎడల మనం అలాగూ చేద్దాము అంటే దాని అర్థం ఏంటంటే, నీకు ఫౌండేషనల్ ట్రూత్స్, నీకు పునాది కరెక్ట్గా పడిందని దేవుడు నమ్మితే, దేవుడు చూస్తే దేవుడు నీకు పర్మిషన్ ఇస్తాడట. ఓకే, ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయి. మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను నేను. హైదరాబాద్లో స్కై రైజ్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి.
25 అంతస్తులు 30 అంతస్తులు వాటికి పర్మిషన్ జిహెచ్ఎంసి ఇస్తే చాలదు. అంటే ఇక హైదరాబాద్ మున్సిపల్ కమిషన్ ఇస్తే చాలదు. ఎవరు ఇవ్వాలంటే ఢిల్లీ వాళ్ళు ఇవ్వాలి. ఎందుకంటే హై రైజ్ కన్స్ట్రక్షన్ కాబట్టి వీళ్ళు ఫౌండేషన్ వేసిన తర్వాత వాళ్ళు వస్తారట, వచ్చి చూస్తారు, సాయిల్ను చూస్తారు. ఈ స్కై రైజ్డ్ బిల్డింగ్కి సరిపోయిన ఫౌండేషన్ ఏనా ఇదని వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఢిల్లీ వెళ్ళి వాళ్ళు పర్మిషన్ గ్రాంట్ చేస్తారు. అదే రీతిగా ఎప్పుడైతే నీ జీవితంలో ఈ యొక్క ఫౌండేషన్ బాగా పడిందో వెంటనే దేవుడు నీకు పర్మిషన్ ఇస్తాడు. దేవుడు సెలవిచ్చినేడలా మనం అలాగూ చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం అంటే ఏంటంటే మీరిచ్చిన సాక్ష్యం. మీరు నీటి ద్వారా సాక్ష్యం ఇచ్చారు. క్రీస్తులో నేను చనిపోతున్నాను, క్రీస్తులో సమాధి చేయబడుతున్నాను, క్రీస్తులో నేను తిరిగి లేస్తాను, మీరిచ్చిన సాక్ష్యం. ఇప్పుడు లేయింగ్ ఆఫ్ హ్యాండ్స్ అంటే సంఘం ఇచ్చే సాక్ష్యం. ఓ అద్భుతం, నువ్వు ఒంటరి దానివి కాదు, మేము నీతో ఉన్నామని సంఘం నీ కన్నీళ్లలో, నీ దుఃఖంలో నీ యొక్క అనుభవాల్లో సంఘం నీతో ఉంటుంది. సంఘం యొక్క బాధ్యత. సంఘం అంటే ఏంటి? ఏమైపోయిందంటే మన పరిస్థితి ఆదివారం 3 పాటలు ఆరాధన, ఆడ తర్వాత ఈ ఆరాధన. ఎవరు చెప్పారు ఇది? ఇది సంఘ దర్శనమని ఎవరు చెప్పారు? ఇది అదొక కార్యక్రమం. మనం ఒక రకమైనటువంటి కార్యక్రమం, వేరొకరు ఒక రకమైన కార్యక్రమం కాదు అక్కడ. సంఘము అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ అన్నమాట. నిన్ను నడిపించగలిగే శక్తి దానికి ఉండాలి. నీకు పాలు ఇవ్వాలి, నీకు బలమైన ఆహారం పెట్టాలి, నిన్ను బలపరచాలి. నేను ముగించేస్తాను ప్రియులారా. తండ్రి ఒక రోజున పేతురు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుకు సలహా ఇచ్చాడు. అది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను. సేవకునికి సలహానా? మన హెబ్రోన్లో ఇటువంటి ఆచారం ఉందా? సేవకుడి దగ్గరికి వెళ్ళి మనం సలహా ఇవ్వగలమా? మొనోపలి కదా. అయితే వచ్చి అన్నాడు, ప్రభువా ఇది రాత్రికాల సమయం, అరణ్యం, ప్రజలు ఆకలితో ఉన్నారు, వెళ్ళి భోజనాన్ని కొనుక్కోవడానికి వాళ్ళని పంపించేయి అన్నాడు. ఎవ్రీ వర్డ్ ఈజ్ ట్రూత్. అది రాత్రికాల సమయం, అరణ్య ప్రదేశం, 3 రోజుల నుండి తిండి లేదు, వాళ్ళని పంపించాడు. దట్స్ అ మ్యాన్స్ థాట్, మానవుని యొక్క ఆలోచన. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, మీరే వారికి ఆహారం పెట్టండి. మతిపోయి ఉంటుంది పేతురికి. ఎందుకు ఈయన దగ్గరికి వెళ్ళానా, ఎందుకు నేను ఈ సలహా ఇచ్చానా అని ఉంటాడు. మీరే వారికి ఆహారం పెట్టండి. పురుషులే ఎంతమంది? ఇంచుమించు 5,000 మంది, స్త్రీలు ఒక 10,000 మంది, పిల్లలు ఒక 10,000 మంది. మీరే వారికి ఆహారం. మతిపోయింది పేతురికి. దట్ ఈజ్ మై మోటో. ఇక్కడికి మేము వచ్చింది, ఐ డోంట్ వాంట్ టు రిసీవ్ సంథింగ్ ఫ్రమ్ యూ, ఐ వాంట్ టు గివ్ యూ సంథింగ్. దేవుడు నన్ను ఆ రీతిగా దీవించునుగాక. అటువంటి ఆలోచన ఉన్నట్లయితే దేవుడు తీసివేయను గాక. కాబట్టి నా మోటో మినిస్ట్రీలో అదే. నేనే వారికి ఆహారం పెట్టాలి, వాళ్ళ కన్నీళ్లు తొడవాలి, వాళ్ళ ప్రశ్నలకు జవాబులు ఇవ్వాలి. అంతేగాని వాళ్ళని పోషించలేనటువంటి ఉష్ట్రపక్షిగా నేను మారకూడదు. సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ, మీరే వారికి ఆహారం పెట్టండి. కనుక సంఘమంతా పెట్టరు కాబట్టి రిప్రజెంటేటివ్గా వాళ్ళు పెట్టినప్పుడు సంఘం ఇచ్చే సాక్ష్యం ఏంటంటే నీ ఒంటరిదానేవి కాదు, మేము నీతో ఉన్నాం. ఒకవేళ క్రీస్తుని గురించిన సాక్ష్యం ఇచ్చే సందర్భంలో ఇంట్లో నిన్ను పంపించేస్తారా? భయపడొద్దు. మాకు అలానే జరిగింది, మా అనుభవాలు అవే. ఆ రీతిగా ఈ సంఘంలో ఏ భేదమూ లేదు. స్త్రీ పురుషుడు, సిథియనుడు యూదుడు, జ్ఞాని. అద్భుతమైంది సంఘం. ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిలబడవు.